గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సంతోష్ గారు ఎక్కడ? సంతోష్ బాబు ప్రొద్దుటే టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడమ్మా. అరే ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావమ్మా, పాప మా బాబుకు వేళకు తిండి లేకపోయినా ఉండగలడు గానీ మాట్లాడడానికి మనిషి లేకపోతే ఉండలేడమ్మా. నీతో మాట్లాడాలని అతగాడి అంత అవస్థపడుతున్నాడు నీకు తెలుసు. నీ మీద అంత అభిమానం లేకపోతే నిన్నటికి నిన్న రౌడీ గదువుతో అంత సాహసం చేస్తాడా? నువ్వేమో ఉలుకు పలుకు లేకుండా ఊరుకుంటువి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? నీ మీద కోపంతో నా మీద అలిగి టిఫిన్ కూడా తినకుండా తోటలోకి వెళ్ళి పడుకున్నాడు. సరే నేను వెళ్తాను. సంతోష్, సంతోష్, నా మీద కోపమా? నాతో మాట్లాడరా? ఈ అమాయకుడు కోపంతో మీకేం పని చెప్పండి. అలా అంటారే? మరేమనమంటారు? మీతో మాట్లాడాలని, మీతో ఫ్రెండ్లీగా ఉండాలని ఎంత ట్రై చేసినా మీరు మూతి ముడుచు కూర్చున్నారు. కనీసం హలో సంతోష్ అని ఒక్కసారైనా పలకరించారా? మాట్లాడాలంట, మాట్లాడాలి. హలో సంతోష్, హలో సంతోష్. మీరు ప్రజెంట్ చేసిన పేపర్ చాలా బాగుంది డాక్టర్. రియల్లీ ఇట్ ఇస్ బ్రిలియంట్. థ్యాంక్స్. మగాళ్ళంతా నేరస్తులని, మోసగాళ్ళని కాంప్లెక్స్ పెంచుకున్న ఓ ఆడపిల్లని బాగుపరచడం పేపర్స్ మీద తేలిగ్గా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా జరిగే పని కాదు. ఇట్స్ ఇంపాసిబుల్. నో, ఇట్స్ పాసిబుల్. ఎస్, ఆ కేసు డీల్ చేశాక ఈ పేపర్ రాశాను. యు మీన్ అలాంటి అమ్మాయి ఉందా? ఎస్, 10 నెలలుగా నాతోనే ఉంది. ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉంది. ఐ జస్ట్ డోంట్ బిలీవ్ ఇట్. నో, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దీస్ ఆర్ ది ఫోటోగ్రాఫ్స్ టేకెన్ ఎట్ ఎవ్రీ స్టేజ్. 10 నెలల కిందట ఆవిడ స్టేజ్. ఇది సెకండ్ స్టేజ్. ఇది దాని తర్వాత. నెక్స్ట్ ఇది. ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే ముందు ఇది. ఇప్పుడు ఆవిడ ఇలా ఉంది. ఫెంటాస్టిక్. యు ఆర్ రియల్లీ గ్రేట్ డాక్టర్. వన్ మోర్ గుడ్ న్యూస్ టు యూ. త్వరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇట్స్ గ్రేట్. ఓ పేషెంట్ ని మనిషిని చేసి ఆ మనిషిని ఇల్లాలని చేసుకోబోతున్న మీకు మా హృదయపూర్వక అభినందనలు. హ్యాట్స్ ఆఫ్. ఇందులో నా గొప్పతనం ఏం లేదు డాక్టర్. నేను పెంచుకున్న మొక్కని నా కళ్ళ ముందే ఉంచుకోవాలని ఆశ. ఏడాది లాంటి నా జీవితంలో తిరిగి ఈవిడే వసంతం తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. డ్రైవర్, ఇది ఉంచుకో. సామాన్ తిప్పి నువ్వు వెళ్ళి. అలాగే సార్. విజయ్, నమస్కారం బాబు. ప్రయాణం బాగా జరిగిందా? నేను వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను.
అలాగే. విజయ్ 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 ఆ పండు విజయ్ ఏది కనిపించడం లేదు. నేను వస్తున్నాను ఉత్తరం కూడా రాశానే. సంతోష్ బాబు గారితో కలిసి షికార్కి వెళ్ళారండి. సంతోష్ నానా ఆయ్. వాడెప్పుడు వచ్చాడు? తమరు ఊరెళ్ళిన 6 రోజులకే వచ్చారండి. ఏమిటయ్యా విజయ్ చూడాలని ఎంత ఉత్సాహంతో వచ్చాను. పోలే విజయ్ కులాసాగా ఉంది కదా. బంగారంలా ఉన్నారండి. అందులోనూ సంతోష్ బాబు గారు వచ్చాక మరీ సంతోషంగా ఉన్నారండి. చిలక గోరింకల్లా వాళ్ళిద్దరూ చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలు అనుకోండి. పాపం ఏదో ఆ పిచ్చి పిల్లని తీసుకొచ్చి ఓ మనిషిని చేశారు మీరు. ఆ మనిషి మనసు సొంతం చేసుకున్నాడు ఆ సంతోష్ బాబు. అంతా పిల్ల అదృష్టం బాబు. హలో అంకుల్, ఎప్పుడొచ్చో? ఇప్పుడే. విజయ్ ఈ బాబుని వదిలి ఒక క్షణం కూడా ఉండలేనన్నావు కదూ. అంకుల్, నీకు హ్యాపీ న్యూస్. ఐ లైక్ యువర్ పేషెన్స్. విజయ్ నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఆవిడని విడిచి ఒక్క క్షణం ఉండాలన్నా ఓ ఇట్స్ బ్లడీ హెల్. వాట్ అంకుల్, ఏంటి ఆలోచిస్తున్నారు? సరోజ్ ఆంటీ గురించా? చా 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 చా. అటువంటి నీతి లేని మనుషుల గురించి ఆలోచించడం వేస్ట్. మరో పెళ్లి చేసుకోవడం బెస్ట్. వాట్ ఈస్ అంకుల్? సంతోష్, నువ్వు ఊరు ఎప్పుడు వెళ్తున్నావు? వెళ్తాను కానీ అంకుల్ ఈసారి ఒక్కనే కాదు, జంటగా. సంతఢాం. సత్యరాజులు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? మేము ఇంకెక్కడ ఉండలేమండి. ఇన్నాళ్ళు మా కట్ట సుఖాలు దేవుడు లాంటి దొరగారితో చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ దేవుడికే ద్రోహం జరిగిపోతుంటే చూడలేకపోతున్నామండి. ఇంకా మేము ఇక్కడ ఉండలేమండి. మా పసికం దగ్గరికి వెళ్ళిపోతాం, పోతామండి. అంకుల్, వాట్ అంకుల్, నడుచుకుంటూ వస్తున్నావు? బండేది? చూడు, సంతోష్ కుమార్కి అది బండి, ఆనంద్ కుమార్కి అది రథం రా. పోనీ రథమే అనుకోండి. ఏదా రథం? నా రథాన్ని నేనే నడిపించాలి. దాన్ని మరొకరు నడిపితే అది నేను తట్టుకోలేను సంతోష్. అందుకే దాన్ని తోటలో వదిలేసి వచ్చాను.
విజయ విజయ్కి నా పిలుపు వినిపిస్తోందే. విజయ, నా హ్యూమరిజం బుక్ పొద్దు నుంచి వెతుకుతున్నాను, దొరకలేదు. కాస్త వెతికి పెట్టు. అంకుల్ అంకుల్ ఏమిట్రా, ఏమిటి? ఊట్లోనే ఉన్నారా? నా మూడు బాగానే ఉందిలేరా. నీకేమైనా పుస్తకాలు కావాలా? పుస్తకం కాదు, విజయ కావాలి. ఎస్, నేను విజయ అలా బయటికి షికార్కి వెళ్ళొస్తాను. వీలేదు వీలేదు, విజయ్కి చాలా పని ఉంది. మావయ్య, విజయ్ కూడా నాతో రావడానికి సరదా పడుతుంది, కానీ నీకు భయపడి మాట్లాడడం లేదు. మరీ నువ్వు ఇలా భయపెడితే విజయ్ పిచ్చిదైపోతుందేమో. వ్యాధి నయం చేసిన డాక్టరే మళ్ళీ పిచ్చి పట్టించాడు అపఖ్యాతి నీకెందుకు మావయ్య? విజయ్ తీసుకెళ్ళి. థ్యాంక్ యూ అంకుల్. కమాన్ విజయ్, కమాన్ అయితే. ఎందుకు అలా చూస్తున్నారు? సంతోష్, మీ మావయ్య లైబ్రరీ ఆర్డర్లో లేదురా, అందుకే మళ్ళీ సర్తున్నాను. విజయ, యూ సిల్లీ. No, Santosh. విజయ, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.